తర్వాత సత్య అనే నామం వస్తుంది. ఈ సత్య అనే నామం విష్ణు సహస్రంలో పలుమార్లు వస్తుంది. ఇప్పుడు కొన్ని నామాలు మనం విస్తారంగా చెప్పుకుంటే కొందరు లెక్క పెట్టుకుంటారు, ఇవాళ ఇంకా 100 అయితే మిగిలిన రోజుల్లో పూర్తవుతుందా లేదా అని. ఆ బాధ నాది, ఆ పూర్తి చేసుకునే బాధ నేను చూసుకుంటా. అంటే ఇక్కడ కొన్ని పదాలకు విస్తారంగా అర్థం చెప్పుకుంటే తర్వాత కొన్ని పదాలు అలా ప్రస్తావించి వెళ్ళిపోవచ్చు. అయితే ఇద్దరికి కూడా తీరుకుంటే కొన్ని నెలలు చెప్పుకోవచ్చు, అంత ఒక్కొక్క దానికి ఉన్నాయి. కానీ మనం పరిమితంగా అర్ధమండల దీక్ష అనుకున్నాం కనుక ఏదీ విడిచిపెట్టకుండా అన్నీ చెప్పుకోకుండా అవసరమైనంత మేరకు మనం గ్రహిస్తూ వెళ్ళాలనేటువంటి ఆలోచన కనుక సత్య, భగవంతుడిని సత్యస్వరూపుడు అంటున్నాం. అందుకే సత్యనారాయణుడు. సత్యనారాయణుడు ఒక ప్రత్యేక నారాయణుడు లేడండి, నారాయణుడే మన సత్యనారాయణుడు అంటున్నాం ఇక్కడ. ఆయనకి సత్య, ఈ సత్య శబ్దం అనేక చోట్ల వస్తుంది కనుక కొన్ని అర్థాలు అక్కడ చెప్పుకోవచ్చు, ఇక్కడ కొన్ని చెప్పుకున్నా కొన్ని అర్థాలు అక్కడికి తీసుకెళ్ళచ్చు. సత్య అనే మాటకు అర్థం 3 కాలాలలోనూ ఏది మార్పు చెందకుండా ఉంటుందో దాన్ని సత్యం అనాలి అన్నాడు ఇక్కడ. కానీ 3 కాలాల్లో మార్పు చెందని త్రికాలాబాధితం, త్రికాల అబాధితం అంటే గతం, వర్తమానం, భవిష్యత్తులో కూడా ఒకేలా ఉండే సత్యాలు కొన్ని ఉంటాయి, అవి మారవు. అలాంటి సత్యస్వరూపుడు పరమాత్మ గనక సత్యమే భగవంతుని యొక్క స్వరూపం. అందుకే ఉపనిషత్తు కూడా పరమాత్మ అంటే ఏమిటో 3 మాటల్లో చెప్తానంది. సత్యం జ్ఞానం అనంతం, ఇదే భగవంతుని అంది. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, ఎంత చక్కని నిర్వచనాలండి. అందుకని ఏదో దేవుడు ఏదో పరలోకమనందు ఉంటాడు ఏమిటి, స్పష్టమైన నిర్వచనం ఇవ్వద్దు. అందుకే సత్యము ఎవడో, జ్ఞానమే ఎవడో, అనంతం ఎవడో అతడు. 3 మాటలు. సత్యం జ్ఞానం అనంతం, అదే బ్రహ్మ. బ్రహ్మ అంటే సర్వోత్కృష్టమైనది, సర్వవ్యాపకమైనటువంటిది. అందుకే సత్యం ఆయన పేరు. అంతేకాదు సర్వజగత్తు సత్యములో ప్రతిష్ఠింపబడిందని వేదం చెప్పింది. సత్యే సర్వం ప్రతిష్ఠితం. ఆ మార్పు చెందనొక సత్యాన్ని ఆధారం చేసుకుని జగత్తంతా నడుస్తుంది, అది సత్యం. సత్యే నాత్త చితా భూమి అని అధర్వేదంలో ఈ భూమి మొదలైన వాటికి సత్యమే ఆధారం అన్నారు. సత్యము విశ్వాన్ని నడిపే ఒకానొక నియమం. భూమి తనలో తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. సూర్యుడు తూర్పును తీస్తాడు, అగ్ని మండుతుంది, గాలి వీచుతుంది, నీరు దాహం తీరుస్తుంది. ఇవి సత్యములు, ఇవి మారవు. ఇవి ఎవరు ఏర్పరిచారు? మనం ఏర్పరచలేదు, తెలుసు. అదే సత్య మాటకి ఇంత విశేషమైన అర్థం చెప్తూ ఇంకొక అర్థం, ఇది వసు అన్న తర్వాత చెప్తున్నాడు కనుక వసువులు ఇచ్చేటువంటి సత్యస్వరూపుడు అయినా అన్నారు. ఇక్కడ సత్యం అనే మాటకి ఐతిరేయ ఆరణ్యకం వేదం చెప్తున్న అర్థం ఏంటంటే సదితి ప్రాణ అస్థీత్యన్నం యది ఆదిత్య సవా ఆదిత్య అని చెప్తున్నారు. సదితి ప్రాణ అస్థీత్యన్నం యదిత్యసావాదిత్య అన్నారు. అంటే సత్యం అనే దానిలో 3 మాటలు ఉన్నాయి. సత్య, సత్, తి, యహ. ఈ 3ంటికి 3 అర్థములు చెప్తున్నది వేదం. అందుకే సదితి ప్రాణ అస్థిత్యన్నం యదిత్యసావాదిత్య అని. అంటే సత్ అంటే ప్రాణము, తి అంటే అన్నము, యహ అంటే ఆదిత్యుడు. అది ఇక్కడ అంటే అన్నము, ప్రాణము, ఆదిత్యుడు, ఈ 3 కలిపి సత్య అనాలి అన్నారు ఇక్కడ. కానీ అన్నము అంటే మనల్ని పోషించే ఐశ్వర్యము, అన్నము తర్వాత కావలసింది ప్రాణము. ఈ 2 ప్రధానమే కదా. దాని తర్వాత ఈ 2టికి మూలమెవడు? ఆదిత్యుడు. కనుక ఆదిత్యుడు అన్నమునకు ప్రాణమునకు మూలము. ఈ రహస్యం మనకి వేదములో కాదు పురాణాల్లో కూడా కనబడుతుంది. ఆదిత్యుడు అన్నమునకు మూలముడు గనుకనే ధర్మరాజు అన్నరూపుడైన ఆదిత్యుడిని ఉపాసన చేసి అక్షయపత్ర పొందాడు అని స్పష్టంగా చెప్తారు. అందుకే అన్నమునకు మూలము ఆదిత్యుడు, ప్రాణమునకు మూలము ఆదిత్యుడు. అందుకే రశ్మిషు ప్రాణాన్ సన్నిధత్తే అని పృష్ఠోపనిషత్తుల మంత్రం. రశ్ములు యందు ప్రాణములను ప్రవేశింపజేసి ఆ ప్రాణశక్తిని అందిస్తాడు కనుక ప్రాణము, అన్నము ఈ 2 కలిగిన ఆదిత్యుడు. కనుక సత్య అన్నప్పుడు అన్నప్రాణ ఆదిత్య రూపుడైన నారాయణుడు అని అర్థం. సత్య శబ్దానికి మరొకటి చెప్తున్నారు ఇక్కడ. ఇందులో ఒక్కొక్కటి గుర్తుపెట్టుకోవాలి. అలాగే సత్యము అన్నప్పుడు సత్యత్యచ్చాభవత్ అని మళ్ళీ శాస్త్ర నిమిత్తం. సత్, త్యత్ ఈ 2 కలిపి మళ్ళీ సత్య శబ్దం. అంటే సత్ అంటే మూర్తము, ఉనికిగా కనబడేది ఏదేదో మూర్తము, ఆకారముగా లేనిది త్యత్. కనుక భగవానుడు 2 రూపాలతో ఉంటాడు, మూర్తము అమూర్తము అని 2 ఆయన రూపములే. అంటే రూపం ధరించి గోచరిస్తాడు, రూపం లేకుండా ఉంటాడు. అదే హిందూ మతంలో గొప్పతనం అండి. భగవంతుడు నిరాకారుడు, నువ్వు చెప్పక్కల, మా వేదం ఎప్పుడు చెప్పింది. భగవంతుడికి ఆకారం ఉంది, అది కూడా మేమే చెప్పాం. భగవంతుడు ఒక్కడే, నువ్వు చెప్తావా ఏకో నారాయణ ఏకం సత్, మేము ఎప్పుడూ చెప్పాం.
కాదు కాదు ఎందరో ఎన్నో రూపాలు ఉన్నాయనికి, అది కూడా మేమే చెప్పాం. కనుక భగవంతుడి గురించి, దేవుడి గురించి హిందూ మతంకి ఎవడో కొత్తగా చెప్పనక్కర్లేదు. ఇందులో మొక్కలే ఎక్కడైనా ఉన్నాయి, అన్నీ ఇక్కడ ఉన్నాయి, తెలుసుకోండి. ఇక్కడ సత్య, సత్ త్యత్ అనే మాటలో సత్ అంటే మూర్తం, త్యత్ అంటే అమూర్తం. మళ్ళీ దీనికి వేదమునందు ద్వే బ్రహ్మణి వేదితవ్యే మూర్తంచ అమూర్తంచ అన్నారు. బ్రహ్మమును రెండు విధములుగా తెలుసుకో, మూర్తము అమూర్తం. అంటే ప్రకటింపబడి ఒక ఆకారముగా ఉన్నప్పుడు మూర్తము, ఆకారాదులు లేకపోయినా కేవల చిచ్చక్తిగా ఉన్నది అమూర్తము. రెండు ఆయన స్వరూపములే. అందుకే సత్య అనే మాటకి ఇది అర్థము అని చెప్పారు ఇక్కడ. ఇప్పుడు ఎన్ని చెప్పుకున్నాం? సత్యంజ్ఞానమనంతం బ్రహ్మ అని ఒకటి, సత్ తి యహ అని ఒకటి, సత్యత్యచ్చాభవత్, సత్ త్యత్ రెండు రూపములతో మూర్త అమూర్తములుగా ఉన్నటువంటి వాడని చెప్తూ, సత్య అంటే సాధుస్వభావాత్ అన్నాడు. సాధుస్వభావము, సాధుస్వభావం వల్ల సత్యం అనిపించుకున్నాడు. అంటే భగవానుడు ఎప్పుడు సాధుస్వభావుడే. ఇప్పుడు తెలిస్తే సత్యనారాయణ అని ప్రేమగా పిలుచుకుంటామండి ఇక్కడ. ఆ నారాయణుడే సత్యనారాయణుడు అయ్యాడు. ఆ సత్యస్వరూపుడు ఎలా ఉంటాడంటే, ఒకరందు ఎక్కువగా ఒకరందు తక్కువగా ఉండడు. సమాత్మ సంమిత సమహ.